అందరికీ నమస్కారం. రియల్ ఎస్టేట్లో మనందరికీ ఎదురయ్యే ఒక పెద్ద సమస్య ప్రాజెక్ట్ ఆలస్యం అవ్వడం. బిల్డర్లు సమయానికి ప్రాజెక్ట్ పూర్తి చెయ్యకుండా గడువు పొడిగించమని అడుగుతూ ఉంటారు. అసలు దీని వెనుకున్న కథ ఏంటి? తెలంగాణ రేరా చట్టంలోని సెక్షన్ 6 కొనుగోలుదారులకు ఎలాంటి రక్షణ ఇస్తుందో ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. మీ ఫ్లాట్ గానీ, ప్లాట్ గానీ రిజిస్ట్రేషన్ డేట్ దగ్గరపడి ఇంకా పని అవ్వలేదా? బిల్డరేమో వర్షాలు పడ్డాయనో ఇంకేదో కారణం చెప్పి టైం అడుగుతున్నారా? ఇకపై అలాంటి సాకులు చెల్లవు. ఆ కంగారు కూడా అవసరం లేదు. ఎందుకో చూద్దాం. సరే, అసలు విషయంలోకి వద్దాం. ఈ గడువు పొడిగింపు లేదా ఎక్స్టెన్షన్ అనేది బిల్డర్ ఇష్టమొచ్చినట్టు అడగడానికి వీలుందా? దీని వెనుక ఉన్న అసలు కథ ఏంటి? చట్టం ఎలాంటి నియమాలు పెట్టిందో ఇప్పుడు చూద్దాం. ఒకప్పుడు అంటే రేరా చట్టం రాకముందు పరిస్థితి ఎలా ఉండేదంటే, బిల్డర్లు పని జరుగుతోందండి అంటూనే 10 ఏళ్ళు 15 ఏళ్ళు లాగించేసేవాళ్లు. అడిగేవాళ్లే లేరు. కానీ రేరా సెక్షన్ 6 వచ్చాక సీన్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ప్రతిదానికి ఒక లెక్క, ఒక పద్ధతి ఉంది. ఖచ్చితమైన టైం లిమిట్, అథారిటీ పర్మిషన్, బలమైన కారణాలు ఇవన్నీ తప్పనిసరి. మరి అసలు ఈ సెక్షన్ 6 అంటే ఏంటి? చట్టం ప్రకారం ఒక బిల్డర్ గడువు పొడిగించమని ఎప్పుడు, ఎలా అడగగలడు? దాని రూల్స్ ఏంటో ఇప్పుడు లోతుగా చూద్దాం. చట్టం చాలా స్పష్టంగా చెప్తోంది. కేవలం ఫోర్స్ మెజ్యూర్ పరిస్థితుల్లో, అంటే వరదలు, కరువు, యుద్ధంలాంటి మనం ఊహించలేని ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు మాత్రమే బిల్డర్ పొడిగింపు కోరవచ్చు. అంతేగాని కూలీలు దొరకట్లేదు, సిమెంటు ధరలు పెరిగాయి లాంటి చిన్న చిన్న సాకులు చెప్పి తప్పించుకోవడానికి అస్సలు వీల్లేదు. దానికి బలమైన, సహేతుకమైన కారణం ఉండి తీరాలి. ఇది చాలా చాలా కీలకమైన పాయింట్. బాగా గుర్తుపెట్టుకోండి. సెక్షన్ 6 ప్రకారం రేరా అథారిటీ గడువును పొడిగించాలనుకున్నా గరిష్ఠంగా 1 సంవత్సరం మాత్రమే పొడిగించగలదు. కేవలం ఒకే 1 సంవత్సరం. అంతకుమించి ఒక్కరోజు కూడా అదనంగా ఇవ్వడానికి వీల్లేదు. సో ఏళ్ల తరబడి సాగే ఆలస్యాలకు చట్టం పూర్తిగా ఫుల్ స్టాప్ పెట్టింది. సరే, బిల్డర్కు గడువు పొడిగింపు దొరికిందనుకుందాం. మరి మన పరిస్థితేంటి? కొనుగోలుదారులకు దీనివల్ల లాభాలున్నాయా, నష్టాలున్నాయా? మన హక్కులేంటి? మనకు ఎదురయ్యే రిస్కులేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో ఒక మంచి విషయమేంటంటే, ప్రాజెక్ట్ మధ్యలో ఆగిపోకుండా పూర్తయ్యే అవకాశం పెరుగుతుంది. కానీ మరోవైపు మన వెయిటింగ్ పీరియడ్ కూడా పెరుగుతుంది. కొన్నిసార్లు బిల్డర్లు చిన్న చిన్న కారణాలను కూడా పెద్దవిగా చూపించి పొడిగింపు తెచ్చుకునే ప్రమాదం లేకపోలేదు. అయితే ఇక్కడే కొనుగోలుదారులకు ఒక ముఖ్యమైన హక్కు. బిల్డర్ చెప్పిన కారణాలు నమ్మశక్యంగా లేవనిపిస్తే ఆర్ఈఆర్ఏ ఇచ్చిన పొడిగింపును మనం అప్పిలేట్ ట్రిబ్యునల్లో ఛాలెంజ్ చేయవచ్చు. ఇది మరో ముఖ్యమైన విషయం. గడువు పొడిగించిన ఆ సంవత్సర కాలంలో ఆ ప్రాజెక్ట్ లేదా వెంచర్ యొక్క భద్రత, సంరక్షణా బాధ్యత 100% బిల్డర్దే. అంటే ఆ స్థలం కబ్జాకు గురికాకుండా, ఎలాంటి నష్టం జరగకుండా చూసుకోవాల్సిన పూర్తి బాధ్యత బిల్డర్ మీదే ఉంటుంది. ఒకవేళ బిల్డర్ ఈ పొడిగింపు కాలాన్ని అడ్డం పెట్టుకుని ఏమైనా మోసం చేయాలని చూస్తే, లేదా తన బాధ్యతలను విస్మరిస్తే ఏం చేయాలి? ఇలాంటి మోసాల నుంచి మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో ఇప్పుడు స్టెప్ బై స్టెప్ స్పష్టంగా తెలుసుకుందాం. ఒకవేళ మీ స్థలం కబ్జాకు గురైతే అస్సలు ఆలస్యం చేయకుండా 3 పనులు చెయ్యాలి. మొదటిది, సరైన భద్రత కల్పించనందుకు బిల్డర్పై పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలి. రెండవది, రేరా సెక్షన్ 18 కింద ప్రాజెక్ట్ ఆలస్యానికి వడ్డీతో పాటు ఈ కబ్జా వల్ల జరిగిన నష్టానికి కూడా పరిహారం అడగాలి. మూడవది, సివిల్ కోర్టులో కేసు వేసి ఆ కబ్జాని తొలగించాలని కోరాలి. పొడిగించిన గడువు కూడా ముగిసిపోయింది, అయినా బిల్డర్ ఇంకా ఫ్లాటు లేదా ప్లాట్ ఇవ్వలేదనుకోండి, అప్పుడు పరిస్థితి చాలా సీరియస్ అవుతుంది. ఇది సెక్షన్ 7 కింద ఆ బిల్డర్ రేరా రిజిస్ట్రేషన్నే రద్దు చేసేంతవరకు వెళ్ళొచ్చు. మనం వెంటనే రేరాలో ఫిర్యాదు చేసి, గడువు ముగిసింది, మా డబ్బు మాకు వడ్డీతో సహా మొత్తం వెనక్కిచ్చేయండి అని గట్టిగా డిమాండ్ చేసే హక్కు మనకుంది. ఈ పొడిగింపు సమయంలో బిల్డర్లు ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉంటే ఒక పెద్ద మోసానికి పాల్పడే ప్రమాదముంది. అదే డబుల్ రిజిస్ట్రేషన్. అంటే డబ్బుల కోసం ఒకే ప్లాటును 2-3కి అమ్మేయడం. దీని గురించి చాలా జాగ్రత్తగా ఉండాలి. చట్టం ఈ విషయంలో చాలా స్పష్టంగా ఉంది. పొడిగింపులో ఉన్న బిల్డర్ పాత కొనుగోలుదారుల హక్కులకు నష్టం కలిగించేలా ప్రవర్తించకూడదు. ఒకవేళ డబుల్ రిజిస్ట్రేషన్ లాంటి మోసాలు చేస్తే అతనిపై నేరుగా క్రిమినల్ కేసు పెట్టవచ్చు. అలాగే అతని రేరా రిజిస్ట్రేషన్ను కూడా రద్దు చేయించవచ్చు. ఇప్పటిదాకా మనం ఆల్రెడీ కొన్నవాళ్ల గురించి మాట్లాడుకున్నాం. మరి ఇప్పుడు
ఆల్రెడీ ఆలస్యమైన ప్రాజెక్ట్లో కొత్తగా ఫ్లాట్ కొనాలనుకునే వారి సంగతేంటి? వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఇది కూడా చాలా ముఖ్యం. బిల్డర్ చెప్పే ప్రతి మాట గుడ్డిగా నమ్మాల్సిన అవసరం లేదు. మన చేతిలోనే కొన్ని పవర్ఫుల్ టూల్స్ ఉన్నాయి. వాటిని ఉపయోగించి మనమే ఒక డిటెక్టివ్లా మారి అసలు నిజాలేంటో తెలుసుకోవచ్చు. దానికి మొదటి సాధనం ఐజీఆర్ఎస్ వెబ్సైట్. అక్కడ మనం ఆ ప్రాజెక్ట్ యొక్క ఎన్కంబరెన్స్ సర్టిఫికెట్ అంటే ఈసీని డౌన్లోడ్ చేసుకోవచ్చు. దానివల్ల ఈ పొడిగింపు సమయంలో బిల్డర్ ఆ భూమిని ఎక్కడైనా తనఖా పెట్టి కొత్తగా అప్పులేమైనా చేశాడా అనే విషయం మనకు స్పష్టంగా తెలిసిపోతుంది. ఇక రెండోది, ఇంకా చెప్పాలంటే ఇదొక బ్రహ్మాస్త్రం లాంటిది. అదే ఆర్టీఐ, సమాచార హక్కు చట్టం. ఆర్ఏరా ఆఫీస్లో ఒక సింపుల్ ఆర్టీఐ అప్లికేషన్ పెట్టి ఆ బిల్డర్ పొడిగింపు కోసం ఏ కారణాలు చూపించాడు, దానికి సపోర్టుగా ఏ డాక్యుమెంట్లిచ్చాడు అని అడగాలి. ఆ పత్రాలు మన చేతికొస్తే చాలు, అతను చెప్పినవి నిజాలా అబద్ధాలా అనేది తేలిపోతుంది. కోర్టులో కేసు గెలవడానికి ఇది మనకు బాగా ఉపయోగపడుతుంది. రేరా ఒక్కటే కాదు, మనకు అండగా మరికొన్ని బలమైన చట్టాలు కూడా ఉన్నాయి. బిల్డర్ అగ్రిమెంట్ ఉల్లంఘిస్తే ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్, సేవలో లోపం కింద నష్టపరిహారం కోసం కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్, ఇంకా రేరా పరిధిలోకి రాని పాత ప్రాజెక్టుల కోసం స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ కింద కూడా మనం న్యాయ పోరాటం చేయవచ్చు. సరే, ఇప్పటివరకు సెక్షన్ 6 ద్వారా బిల్డర్ గడువు ఎలా పొడిగించుకుంటాడో, మన హక్కులేంటో చూశాం. అంత బానే ఉంది. కాని ఒకవేళ పొడిగింపు తీసుకున్న తర్వాత కూడా బిల్డర్ పని చెయ్యకుండా ప్రాజెక్టును మధ్యలోనే వదిలేస్తే అప్పుడు పరిస్థితేంటి? అప్పుడు రంగంలోకి దిగుతుంది రెరా చట్టంలోనే అత్యంత శక్తివంతమైన సెక్షన్ 7. ప్రభుత్వం బిల్డర్ రిజిస్ట్రేషన్నే ఎలా రద్దు చేయగలదు, ఆ తర్వాత కొనుగోలుదారులకు ఎలాంటి న్యాయం జరుగుతుంది అనే విషయాలను మన తర్వాతి విశ్లేషణలో వివరంగా తెలుసుకుందాం. తప్పకుండా చూడండి.